అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. జనసేనలో ఉన్న వాళ్ళు జనసేనలో ఉన్నారో లేదో అనేది పక్కన పెట్టేస్తే, కొంతమంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి 20 సీట్లే తీసుకోవడం నచ్చక సోషల్ మీడియాలోనూ ఈ ఫేస్బుక్ వాటిల్లో సోషల్ మీడియా యూట్యూబ్లోను ట్విట్టర్లోను బాగా వాళ్ళు ఏంటంటే నెగిటివ్గా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నేను చూసినంత వరకు కొంత దాని గురించి మాట్లాడతాను. అంటే ఎక్కువ వాళ్ళు ఏంటంటే కాపులకి అన్యాయం చేస్తారు, కాపులకి జనసేన పార్టీని కన్ఫైన్ చేసి కాపుల కోసమే జనసేన పార్టీ పెట్టారు అనే దానికి ప్రచారం చేయడానికి ఎక్కువగా దాని గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో కొంతమంది నిజంగానే అభిమానులు ఉండొచ్చు, ఒక 10 to 15, 20% ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఏంటంటే వాడు ధైర్యంగా నేను ఈ పార్టీకి పనిచేస్తున్నాను అని చెప్పుకుని ఒకవేళ వేరే పార్టీని విమర్శిస్తే వాడు కాస్త మనిషిలాగానే చూడొచ్చు. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, జనసేన పార్టీ అభిమానిని, జనసేనకు ఓటు వేద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఇలా పొత్తు పెట్టేసుకున్నారు, అమ్మేశారు, తాకట్టు పెట్టేశారు అంటూ ప్రచారం చేస్తూ వైఎస్ఆర్సీపీకి ఒకవేళ వాడికి నిజంగా అలాంటి వాళ్ళు నిజంగానే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా ఎలా పోటీ చేసినా వాళ్ళైతే ఓటేయరు. ఇప్పుడు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో దాంట్లో 80% ఇప్పుడు నేను మా మదర్ని ధైర్యంగా చెప్పుకోగలుగుతాను, నేను జనసేన పార్టీలో ఉన్నాను ధైర్యంగా చెప్పుకోగలుగుతాను. వాడు అలా ధైర్యంగా చెప్పుకోలేని వాడిని నేను మనిషిలో అయితే చూడను. నాకు నా పార్టీ అంటే అమ్మలాంటిది, అందుకని అమ్మన్న, అంతే తప్ప వేరే మీనింగ్లో కాదు. నేను ఈ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నేను ఈ పార్టీలో పనిచేస్తున్నాను ధైర్యంగా చెప్పుకుంటా, నేను ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాను ధైర్యంగా చెప్పుకుంటా. అలా చెప్పుకోలేని వాడిని మనిషిలా ఎలా చూడాలి? వాడు నేను జనసేన అభిమాని అని చెప్పుకుంటాడు, కానీ వాడు సపోర్ట్ చేసేది వైసీపీకి, ఓటేసేది వైసీపీకి. ప్రోపగండా నడిపించడానికి, కుర్రల్ని రెచ్చగొట్టడానికి, కాపుల్లో ఉన్న కుర్రోళ్ళనో లేకపోతే జనసేన పార్టీలో ఉన్న కుర్రోళ్ళనో రెచ్చగొట్టడానికి క్యాస్ట్ని అడ్డు పెట్టుకుని ఆ క్యాస్ట్ని వాడుకుంటూ ఆ క్యాస్ట్లో ఉన్న కుర్రాలను రెచ్చగొట్టడానికి ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కాబట్టి, కొంచెం ఎక్కువ పర్సంటేజ్ కాపుల నుంచి ఉంటారు కాబట్టి జనసేన పార్టీలో పర్టికులర్గా వాళ్ళని రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రచారాన్ని దాంట్లో ఆ ట్రాప్లో కొంతమంది పిల్లలు పడి వాళ్ళు కూడా నెగిటివ్గా ఎలా అయితే స్ప్రెడ్ చేస్తున్నారో దాని గురించి కాస్త మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను ఈ టాపిక్. యాక్చువల్గా నాకు ఈ క్యాస్ట్ ఇవి మాట్లాడటం ఇష్టం ఉండదు అసలుకి. నేను మనిషిలా చూస్తాను. వాళ్ళు ఏ క్యాస్ట్ అంటే నేను ఈ క్యాస్ట్లో పుట్టాలని ఎవరు డిసైడ్ చేయరు. అసలు ఆ దేవుడికి వీటితో సంబంధమే లేదు. దేవుడికి లేని దరిద్రం నీకు నాకు ఎందుకు అనేది నా పెద్ద ప్రశ్న. అది తెలిసినా కూడా ఆ పిచ్చిలో కొట్టుకునే వాళ్ళని నేనేం చేయలేను, దాని గురించి నేను మాట్లాడను కూడా, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు కులాల గురించి ఓకే, మనుషులే కాబట్టి ఆ కులంలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే కాబట్టి సరే, కొంత వర్గానికి మనుషుల్ని నువ్వు ఇష్టపడుతున్నప్పుడు అది తప్ప రైట్ అనేది పక్కన పెట్టేస్తే మనిషిలా చూస్తే కాస్త మంచిది అనుకుంటాను. ఓకే సరే, కనీసం నీ వర్గాన్నైనా మనుషుల్లా చూస్తున్నప్పుడు కనీసం దాన్ని పీక్ స్టేజ్ తీసుకుపోకుండా మిగతా వాళ్ళ మీద దేశం పెంచేసుకోకుండా నీ వర్గానికి కాస్త మంచి చేసుకుంటే మంచిదే, దాంట్లో తప్పేం లేదు. అది యాక్చువల్గా ఈ క్యాస్ట్ అనేది పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు, కొంతమందికి నచ్చదు మళ్ళీ దాంట్లో. అందుకని నేను దాని గురించి మాట్లాడట్లేదు, కానీ నాకు అసలు యాక్చువల్గా ఈ క్యాస్ట్ గురించి మాట్లాడటానికి ఇష్టం ఉండదు, అందుకని నేను అలా మనిషిని చూడను కాబట్టి. అయితే దీంట్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని, ప్రోపగండాని కొంతమంది యువత, కాపు కమ్యూనిటీలో ఎక్కువగా యువత ఆ ట్రాప్లో పడి మాకు ఇన్ని సీట్లే ఇచ్చారు, ఇన్ని సీట్లే తీసుకున్నారు అని చెప్పేసి రకరకాల పోస్టులు పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్కువ మంది నెగిటివ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాపులు సరే పోనీ, కానీ కాపుల నుంచి నీకు ఎక్కువ మెజారిటీ కావాలి అనుకుంటున్నావు, నీకు ఎక్కువ సీట్లు కావాలనుకుంటున్నావు, నీకు చాలా బలం ఉందనుకుంటున్నావు. రియాలిటీలో మనకి ఇంతకు ముందు వచ్చింది 5.8% ఓట్ షేర్. కాపుల్లోనే చాలామంది వేయలేదు. ఇప్పుడు ఎవడైతే ప్రచారం చేస్తుంటే వాళ్ళందరూ ఓటేయలేదు. ఆడి తర్వాత కూడా ఓటేయడు, నేను రెచ్చగొట్టడానికి మాత్రమే మాట్లాడతాడు అంతే. వాడు ఓటైతే వేయడాడు, వాడి అవసరాల కోసం ఏ పార్టీ అయితే వాడి అవసరాలు తీరుస్తుందో ఆ పార్టీకి ఓటేసుకుంటాడు. వాడి అవసరాలు అంటే అది కూడా వ్యక్తిగత అవసరాలు, రాష్ట్రం కోసం ఆలోచించే వాళ్ళు కాదు వాళ్ళు, దేశం కోసం ఆలోచించే వాళ్ళు కాదు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆలోచిస్తాడంటే, పవన్ కళ్యాణ్ తన స్వార్థం కోసం లేదా అవినీతి చేయడానికి పార్టీ అయితే పెట్టాడని నేను అనుకోవట్లా. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే అవినీతి చేయడు,
ఒకవేళ వేరే పార్టీతో కలిసినా కూడా కొన్ని కారణాల వల్ల కలిసి ఉంటాడు. కలిసి ఉన్నప్పుడు వాళ్ళ చేత మంచి చేయించడానికే ప్రయత్నిస్తాడని నేను నమ్ముతాను. ఇప్పుడు పొత్తు పెట్టుకునేది ఒక పార్టీ, ఆ పార్టీ సీఎం అయిపోయినంత మాత్రం సీఎం చేసేదంతా ప్రతిదాన్ని సీఎం ఇష్టం వచ్చినట్టు చేసేయడానికి కుదరదు. ఒక కోalition గవర్నమెంట్ ఏర్పడినప్పుడు మనకంతా సీఎం చెప్పినట్టే నడిచిపోవడానికి ఉండదు. ఇప్పుడు నడుస్తున్నట్టు నీ అంతలాగా చేయడానికి కుదరదు. అట్లా పొత్తు ఉండేది అందుకు. యాక్చువల్గా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆ పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకుని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయి తప్ప ఒకే ఒక నియంతలాగా, ముఖ్యమంత్రి నియంతలాగా నడవదు. అందుకు కాస్త మంచి చేయించడానికి ఆస్కారం ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భావాలు మంచివి కాబట్టి అతను అవినీతి పరుడు కాదు, అవినీతి చేయాలనుకోడు, అందుకు పార్టీ పెట్టలేదు. నేనైతే దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను కాబట్టి ఇంత గట్టిగా సపోర్ట్ చేస్తాను. సో అలాంటి వ్యక్తి ఒక పార్టీతోటి కలిసి కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు కాస్త మంచి చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నమ్మాను కాబట్టే ఆ ప్రభుత్వానికి మద్దతుగా నేను నిలబడుతున్నా. అంటే ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఆ పార్టీకి. అంతే తప్ప నా కులం అనో, నా కులం మనిషి అనో, నా కులంలో వాడే సీఎం అవ్వాలని నేను ఆ దరిద్రపు భావజాలం నాకైతే లేదు. ఉన్నవాళ్ళు ఎందుకుందా అనేది నాకు తెలియదు. నేను రియాలిటీగా మాట్లాడతాను. నేనేదో ఎవరో నా వీడియో కొంతమంది చూడటానికి ఏమేం కావాలో అటువంటి థంబ్నైల్స్ పెట్టుకుని వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టేసి ఆ టైప్లో నేను మాట్లాడను. రెచ్చగొట్టడం అంటే వాళ్ళ అవసరాల కోసం ప్రజల్ని రెచ్చగొట్టి ఇద్దరి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దాన్ని రెచ్చగొట్టడం అంటే అది. అంతేకాని నీలో ప్రశ్నించే తత్వాన్ని, నిద్ర లేపడాన్ని రెచ్చగొట్టడం అనరు. ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు, ప్రశ్నించాల. దానికి రెచ్చగొట్టడానికి చాలా తేడా ఉంది. తెలియకపోతే కాస్త తెలుసుకోవాలి మాట్లాడేటప్పుడు. నీలో ప్రశ్నించే తత్వాన్ని పెంచడానికి ఏదైతే మాట్లాడతారో ఆవేశంగా, అది దానికి నిన్ను రెచ్చగొట్టడానికి వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పదవుల కోసమో, వాళ్ళ స్వార్థ వ్యక్తిగత అవసరాల కోసమో నిన్ను రెచ్చగొట్టి కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి దానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో దాంట్లో 75%, 80% వాళ్ళు వాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒంటరిగా పోటీ చేసినా, ఎలా పోటీ చేసినా అది వైసీపీ పార్టీకి ఓటేస్తాడు. వాడి ఎజెండా వేరే ఉంటుంది, వాళ్ళ ఎజెండా వేరే ఉంటుంది, వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి, వ్యక్తిగత అవసరాలు వేరేగా ఉంటాయి. వాళ్ళ పదవుల్లో, వాళ్ళ లోకల్లో పదవుల కోసమో, వాళ్ళ గుర్తింపు కోసమో, లేకపోతే వేరే కారణం వల్ల చాలా కారణాల వల్ల వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఒక పార్టీతో ట్రావెల్ అవుతూ ఆ పార్టీకి మద్దతు ఇస్తూ ఇక్కడ జనసేన అభిమాని నేను అని చెప్పుకుంటూ వీళ్ళలో విద్వేషాలను రెచ్చగొట్టడానికి చాలామంది అలా ట్రై చేస్తూనే ఉంటారు. ఇది ఎప్పుడు ఉండేది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు పీక్ స్టేజ్ తీసిపోయారు ఈ మన వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత. వైసీపీ పార్టీ అనేది ఎలాగైనా సరే అధికారంలో రావడానికి ఏమైనా చేస్తారు, దాంట్లో అనుమానం ఏం లేదు. వాళ్ళు అదే పని. దాంట్లో ఆ ట్రాప్లో కొంతమందికి పిల్లలు పడి, పర్టికులర్గా ఈ కాపు కుల సంబంధించిన పిల్లలు వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కులం గురించి పార్టీ పెట్టాడు, ఏ రాజకీయ పెట్టాడు. పవన్ కళ్యాణ్ గురించి, ఆయన భావాల గురించి తెలిసిన వ్యక్తి ఎవరో అలా అనుకోరు కూడా. ఆయన ఒక కులం గురించి పార్టీ పెట్టాడు. ప్యాకేజ్ తీసేసుకున్నాడు. నీ దగ్గర డబ్బులు లేవేంటారా నాయన? ఇప్పుడు వైసీపీ పార్టీలో డబ్బులు లేవా? 2019లో మరి ఎందుకు పంపావు నువ్వు అక్కడికి? అదే పవన్ కళ్యాణ్ మద్దతు కోసం ఎలక్షన్ అయిన తర్వాత నీకు సీట్లు తక్కువ వచ్చేస్తే ఎలాగని చెప్పి భయపడి పవన్ కళ్యాణ్ మద్దతు కోసం నువ్వు ఎందుకు పంపావు? ఎంత ప్యాకేజ్ ఇస్తానన్నావు నువ్వు? ఎంత ప్యాకేజ్ ఇస్తానంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు, తక్కువైందని ఒప్పుకోలేదా? అది బయటికి పెట్టు బయటికి. నీ దగ్గర డబ్బులు లేవా ప్యాకేజ్ ఇవ్వడానికి? ఎవడన్నా నమ్ముతాడు అదని? నువ్వు పనికిమాలిన పనులన్నీ చేసేస్తూ, అవినీతి చేసేస్తూ, అక్రమంగా సంపాదించేసి అందరినీ నీ దారిని కట్టేసి అందరూ అవినీతి చేసేసారని అందరినీ కలిపేసుకోవాలనే నీ ఉద్దేశం, నీ దరిద్రపు ఉద్దేశంలో అందరికీ అలా ఉండరు కదా. మనుషుల్లా కొంతమంది బ్రతకాలనుకుంటారు. నిన్ను కొంతమంది నమ్మొచ్చు నువ్వు చేసే మోసాలను బట్టి. నువ్వు వాళ్ళ అమాయకుల్ని, వాళ్ళ ఎమోషన్స్ని వాడుకుని, వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే నాకు 10,000 ఇస్తున్నారు కాబట్టి దేవుడు నాకు జగన్ బాబు మంచోడు, జగన్ అన్న మంచోడు. ఆ తర్వాత తెలుస్తుంది కొంతమంది పెద్దవాళ్ళకి పాపం వాళ్ళకి పెన్షన్ అనేది ఇంతకు ముందు కూడా వచ్చింది, ఇప్పుడు వస్తుంది. నువ్వు ఇస్తున్నది డబ్బులు ఎవరికైతే పనిచేస్తున్నానని చెప్తున్నాడో ఆ పంచేది పంచకుండా
వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలకో, లేకపోతే వాళ్ళ ఇండస్ట్రియల్ పరంగా వాళ్ళని డెవలప్ చేయడానికి ఆ టైప్ ఏమన్నా చెయ్యి అంటే మొత్తం అన్నీ ఆపేసి, ఇక్కడ కంపెనీలు లేవు, ఏమీ లేవు, వాళ్ళకి లోన్స్ లేవు, ఏమన్నా చిన్న చిన్న ఇండస్ట్రీస్ టైప్లో డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళకి లోన్లు ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాడంటే అవి ఏం లేవు. నేను 10,000 ఇచ్చాను. బానిసలను చేసి మిమ్మల్ని బానిసలుగా మార్చేసి అక్కడ కూర్చోబెట్టి మీ చేత ఓటు వేయించుకుంటూ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకుంటున్నాడు. రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ వాడేసుకుంటున్నాడు. ఏదైతే ఉందో లిక్కర్ని వాటిని అమ్ముకుంటూ, లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ, ఇసుక వ్యాపారం చేసుకుంటూ, మైన్స్ని దోచేస్తూ కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకుంటున్నాడు మిమ్మల్ని అడ్డు పెట్టుకుని. మీకు ఇచ్చేది 10,000, అతను కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకుంటున్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించిన వ్యక్తి తన అధికారంలోకి వస్తే ఇంకెంత సంపాదించుకుంటాడు? ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇప్పుడు శ్రీరామచంద్రుడో, లేకపోతే ఎవరు సత్యహరిశ్చంద్రులాగో, లేకపోతే జీసస్ క్రీస్ట్ లాగో అలా మారిపోడు సడన్గా. సొంత చెల్లెలికి ఆయన వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాని ద్వారా వచ్చిన ఆస్తిని సొంత చెల్లెలికి పంచడానికి ఇష్టపడలేదంటే ఏ టైప్ వ్యక్తి అతను? అటువంటి వ్యక్తికి సంబంధించిన పార్టీలో ఉన్న కొంతమంది, వాళ్ళు కాపులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కొంతమంది కాపు యువతని రెచ్చగొట్టడానికి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ కారణాలు ఏమైనా ఉండొచ్చు. అలాంటి ఆలోచన విధానం ఉన్నవాడికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలతో మనకు పని ఉండదు. వాడి కారణాలన్నీ ఏంటుంటాయంటే వాడి వ్యక్తిగత అవసర కారణాలే ఉంటాయి. అలాంటి వ్యక్తులు రెచ్చగొడుతుంటే కొంతమంది కుర్రోళ్ళు రెచ్చిపోతున్నారు. అది చూశాను నేను. ఓకే, కొంతమందికి నిజంగానే బాధ ఉండొచ్చు, కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సరే కొంత వ్యతిరేకత 2 రోజులు ఏదో అనుకున్నాం చెప్పిన తర్వాత దాన్ని సర్దుకొని 24 సీట్లలో గెలవడానికి ఏ విధంగా చేయాలి, ఎలా మొబిలైజ్ చేసుకోవాలి, అక్కడున్న అన్ని వర్గాల ప్రజల్ని తెలుగుదేశం పార్టీలో కొంతమందికి ఇష్టపడకపోవచ్చు, వాళ్ళు ఓటేయడానికి ఇష్టపడకపోవచ్చు, రాకపోవచ్చు, మొత్తానికి వాళ్ళలో కూడా నమ్మకాన్ని కలిగించి వాళ్ళని కూడా ఓట్లు వేయించేలాగా ఎలా చేయాలి, రియాలిటీలో మాట్లాడాలి. సో ఇవన్నీ మొబిలైజ్ చేసుకుని 24 సీట్లు వచ్చేలాగే ఉన్న చేసి తర్వాత భవిష్యత్తులో 24 ఎమ్మెల్యేలు వెళ్ళారు, మనకు అసెంబ్లీకి వెళ్ళారు, మన బలం పెరిగింది, దాంట్లో ఆ ప్రభుత్వంలో ఆ తర్వాత ముఖ్యమంత్రి గోల తర్వాత అది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పేరుకి ముఖ్యమంత్రి, ఇప్పుడు పేరుకి మంత్రిలాగా మన పేరుకి మంత్రులు కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి తప్ప మిగతా మంత్రులంతా పేరుకి మంత్రులు. అదేంటి, నీ అంత పాలనలో అలా నడుస్తుంది ఒకే పార్టీ కాబట్టి. కోలియేషన్ గవర్నమెంట్లో అలా ఉండదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమీ మాట్లాడకుండా నువ్వు నీ అంతలో చేస్తానంటే కుదరదు. ఊరుకోడు కదా, ఇతన్నే ఊరుకోవాలా, ఇంకా అతన్ని ఎలా ఊరుకుంటాడు? వాళ్ళు కనీసం కాస్త వింటారని వాళ్ళతో కదా పొత్తు పెట్టుకుంది. ఆయన క్లియర్గా చెప్పారు, పవన్ కళ్యాణ్ అని ఆయన, ఎంత దుర్మార్గపు పాలన చూసినప్పుడు వీళ్ళకంటే నాకు వాళ్ళు బెటర్ అనిపించారు, అందుకే అతను వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నాను నేను అని చెప్పేసి క్లియర్గా చెప్పేశాడు ఆయన. వాళ్ళు ఏంటి అనేది, ఇప్పుడు ఇది పొత్తులో ఉన్నాం కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకూడదు, అందుకు మాట్లాడట్లేదు. వాళ్ళు మంచి చెడు అవినీతి అది పక్కన పెట్టేసేయండి, తర్వాత విషయం. కానీ ఇంత దుర్మార్గపు పాలన చూసిన తర్వాత మళ్ళీ ఇదే దుర్మార్గపు పాలన మళ్ళీ తీసుకురావడానికి ఎవరు ఇష్టపడరు, అందుకని పొత్తు పెట్టుకుంటారు. కాస్త తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి 40% ఓట్ షేర్ ఉంది, అంతకుముందు మంది 5%, 5.8% ఉంది. వాళ్ళు ఊరుకోరు, గొడవలు అవుతాయి. వాళ్ళకి ఎక్కువ సీట్లు మనకి ఇచ్చేస్తే వాళ్ళు కార్యకర్తలు ఊరుకోరు, అక్కడ గొడవలు అవుతాయి. వాళ్ళ నాయకులు ఊరుకోరు, అక్కడ గొడవలు అవుతాయి. ఇంకా మన దాంట్లో కొంచెం బెటర్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అందుకని కొన్ని కారణాల వల్ల తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గుతారు, మరి తప్పదు. ఇక రాష్ట్ర భవిష్యత్తు కోసమే కాబట్టి అనుకున్నప్పుడు, నిజంగా రాష్ట్రాన్ని గురించి ఆలోచించే నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించి అతనికి నష్టం జరిగినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రం కోసం కాంప్రమైజ్ అవుతారు కొన్ని నాయకులు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ఎమ్మెల్యే పదవుల కోసం, వాళ్ళ ముఖ్యమంత్రి పదవుల కోసం ఆలోచించే వాళ్ళు కాంప్రమైజ్ కారు. అలాంటి నాయకుడు
ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సరే కొంత కోపం ఉంటే ఉండొచ్చు. ఒక 2 రోజులు, ఒక రోజు కోపం ఉంటే ఉండొచ్చు. అందుకని మన ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేసి, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అలా కుదరదు కదా! పార్టీ నువ్వు చెప్తేను, నేను చెప్పినట్టు రన్ చేయమంటే రన్ చేయరు అట్లా. కుదరదు. నీ వల్ల పార్టీ నడవట్లా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసి అతను కొంతమంది వర్గాలకు ప్రతినిధి కింద ఒక మంచి స్థానంలోకి ఆ వర్గాలకి ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనో భవిష్యత్తులో ఎప్పుడైనా వెళ్తాడు అని చెప్పి నమ్మారు కాబట్టి కొంతమంది మద్దతు ఇస్తున్నారు అంతే. వాళ్ళ నుంచి ఒక ప్రతినిధికి, ఈ కులం నుంచి ఒక ప్రతినిధిగా అతను ముఖ్యమంత్రి అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి అతనికి మద్దతు ఇస్తున్నారు అంతే తప్ప ఇప్పుడు నేను కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని, నేను వెళ్ళి అక్కడ నేను కూడా సీఎం అయిపోతానంటే నాకు ఎవరు ఓట్లు వేసారు కదా. నేను కాపునైనంత మాత్రం నాకు ఎవరో ఓట్లు వేసారు. అతనికి ఆ సమర్థ్యత ఉంది కాబట్టి అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అతనికి ఎక్కువ మద్దతు ఇస్తూ ఉంటారు. ఓన్ చేసుకుని మద్దతు ఇస్తారు అంతే. అంతే తప్ప నువ్వు నీకు నచ్చినట్టు నడవాలంటే పార్టీలు నడవట్లా. నేను చెప్పినట్టే నడవాలి, నేను ఒకటేస్తున్నాను కాబట్టి నేను ఏం చెప్పినా అది కరెక్ట్ అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అది మూర్ఖత్వమే అవుతుంది మంది. అంటే ఇది డీటెయిల్గా మాట్లాడాలనుకున్నాను, ఎక్కువ లెంత్ అయిపోతుంది, అంటే పెద్ద వీడియోనే ఉంటుంది మరి ఇది. సో మీరు ఓటు వేసేటప్పుడు అతను నిజాయితీ పరుడే కాదా, పక్క పార్టీని వదిలేసండి, పొత్తు పెట్టుకున్న పార్టీ. మీరు ఎవరి పార్టీ? జనసేన. నేను జనసేన పార్టీ. నేను ఏం నమ్ముతానంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మాత్రమే నమ్ముతాను నేను. ఆయన పొత్తు పెట్టుకున్నారు ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మంచి చేయగలడు, మంచి చేయించగలడు, మంచి చేసేలా చేయగలడు అని నమ్మి మాత్రమే నేను మద్దతు ఇస్తాను. నేను నమ్ముతుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అంతే. అతను పొత్తు పెట్టుకున్నారు ఓకే, ఆ పొత్తు పెట్టుకున్న రాష్ట్రానికి మంచి చేయగలడని నేను నమ్ముతున్నాను కాబట్టి అలా నమ్మాలి తప్ప మనకి సీట్లు నా కాపులకి రాలేదు, మా కాపులకి ఇన్నే వచ్చాయి, అలాగా ఆ టైప్లో ప్రభుత్వాలు నడవు, గవర్నమెంట్లు నడవు. అన్ని కులాలకి ప్రాతినిధ్యం వహించేవాడిని నాయకుడు అంటారు. ఒక నియోజకవర్గంలోనే చాలా కులాలు ఉంటాయి. ఓకే అండి, ఇది మళ్ళీ ఎక్కువ వీడియో అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.